హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా యూస్ఫుల్ టిప్ చెప్తున్నా అండి. ఏంటంటే కరివేపాకు స్టోర్ చేసుకోవడం అండి. కరివేపాకు అంటే కొంచెం సిటీలో ఉన్న వాళ్ళకైతే దొరకడం కష్టం, అండ్ అపార్ట్మెంట్స్లో అట్లా ఉండే వాళ్ళకంటే ఇంకా కష్టం. సో నేను కరివేపాకుని ఎలా స్టోర్ చేస్తానో చూపిస్తున్నానండి. చూడండి, నా కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉంది కదా. ఇది 10 days బ్యాక్దండి. మాకు పాలు పోసి అతను తెచ్చిస్తారనమాట. ఆయన తెచ్చిన వెంటనే నేను నీట్గా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి ఫ్యాన్ కింద ఆరబెడతానండి. ఆరబెట్టిన తర్వాత దాన్ని ఒక స్టీల్ కంటైనర్లో వేసి పెట్టానంటే ఈజీగా 20-25 days వరకు ఇదే ఫ్రెష్నెస్తో ఉంటుంది. అస్సలు పాడవదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. దాని ఫ్లేవర్ కూడా ఏం తగ్గదు. అండ్ చూడండి, ఇప్పుడే చెట్టు నుంచి తెంపినట్టు కనిపిస్తుంది కదా, అంత ఫ్రెష్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే కరివేపాకు అన్నిట్లో వేయడం మన ఇండియన్స్కి చాలా అలవాటు కదా. కరివేపాకు ప్రతి దాంట్లో యూజ్ చేస్తాం కాబట్టి ఒకేసారి ఎక్కువగా తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.